ఎంతసేపు రా ఈ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి నిమ్మలమే లేదు. తెల్లని దాకా ఫోన్ చూసుడు, పొద్దున దాకా ఫోన్ చూసుడు, అద్దమ్మ రాత్రి పండుకున్నాడు. చెప్తే వినకుండా 8:30 అవుతుంది. లేవురా నాయనా లేవు, బయటకు పోయేది ఉంది. స్కూల్ కు పోయినంత నిమ్మలం లేదురా బాబు. ఇంటికాడ ఉంటే అయితే ఒకటే సపక తినడు, టైంకు తిండి తినడు ఉండదు, టైంకు నిద్ర ఉండదు, ఏముండదు. ఇదే స్కూల్ ఉంటే అయితే ఈ టైం వరకు వెళ్ళిపోతావు. టైం చూడు 8:30 అవుతుంది. ఇంతగానం మొత్తుకుంటుంటే చెవులకే లేసలేదు, చెవులకే ఎక్కలేదు అస్సలు. అమ్మమ్మ చొర్లిచి నన్ను సగం చేస్తున్నావురా నాయన. ఈ హాలిడేస్ అయిపోయే వరకు ఇట్లయితే అట్లయితే కాదు. పొయ్యి ఇక 2 వీకులు ఎత్తనే లేసాడు. ఇక బన్నీ, ఏ బన్నీ ఏం చేస్తున్నావు? లేవు, నా పని ఉంది, బయటకు పోవాలి నీ తోటిలే. ఇదే వరుడు ఉంటది రా నీకు, అందుకే ఫోన్ ఎక్కువ చూడకరా అని చెప్తే ఫోన్ చూస్తావు. లేవుస్తావా లేవా? లేవు, నువ్వు ఫస్ట్ లేవు, ఫస్ట్ లేవురా. నేను లేచావు, బటన్ మడత పెట్టేసి వస్తా. లేవు, లేచి కూర్చో, నిద్ర మబ్బు పోతుంది. ఏందమ్మా ఇది ఫోన్ ఏది? బట్ని లేవుమంటే మళ్ళా ఫోన్ పట్టుకొని కూర్చున్నావేం రా పక్కల? ఎన్నిసార్లు చెప్పాలా? లేసలేసనే ఫోన్ పట్టుకుంటావు. అరే ఆగమ్మా, పొద్దున ఫోన్ చూస్తేనన్నా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మైండ్ రిఫ్రెష్ అవుతుంది అమ్మా. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎందుకు అట్లా అడుగుతున్నావు? ఏందిరా వర్రుతున్నావు అంటున్నావు? నోరు ఎక్కువ చేస్తున్నావు. పోరా, బ్రష్ చేసుకో, బాత్రూమ్ లకు తీసుకపో, స్నానానికి తీసుకపో, ఇంకెడికెడికి తీసుకుపోతావు, అన్ని తీసుకుపో. హాలిడేస్ లలో ఫోన్ అంతా ఖరాబ్ అయి ఫోన్ అంతా ఖరాబ్ చేసేటట్టున్నావు. నన్నే వరులుతున్నావు అనే కాడికి వచ్చినావా రా? ఇప్పుడు లేచి 10 నిమిషాలలో తయారు కాలేవనుకో, కాళ్ళు చేతులు మడత పెట్టి నీ పని చేస్తా. ఇప్పుడు లేవలేనంటే నన్ను వదిలేటట్టే లేవమ్మా. నువ్వు ఎంజాయ్ చేయనిస్తలే, ప్రశాంతంగా ఉండనిస్తలే. ఉండనిస్తలేనా? ప్రశాంతంగా ఉండనిస్తలేను కదా. ఇక్కడ ఇచ్చేసే నా ఫోన్. లేవు, లేచి బ్రష్ అయ్యి. అమ్మా ప్లీజ్ అమ్మా, నీ కాలు మొక్కుతామా, దండం పెడతామా, ఇయ్యమ్మా. ఇయ్యా, నేను అసలే లేవు కొడుక, లేవు బ్రష్ అయ్యి. నన్ను నొర్రుతుంది అంటావు, నేను ఇయ్యనే ఇయ్య. బాగా ఫోన్ తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, మీదికెళ్ళి మళ్ళీ నన్నే మాట్లాడతారు. అమ్మ పిల్లలకి నవారే ఎట్లన్నా అట్లా లేచి బ్రష్ చేసిందంటే ఇక మా అమ్మనే ఇస్తుంది ఫోన్. మా అమ్మ లేదా ఫోన్ ఇది బ్రష్ చేసుకుంటా, ఫోన్ చూసుకుంటా బ్రష్ చేస్తా. పొద్దుగాలని ఇంత ఛాయ్ అయినా తాగుదామంటే మళ్ళీ బ్రష్ పట్టుకొని పోయిండా, ఆయనతో ఫోన్ పట్టుకొని పోయిండా. ఏంది ఇంకా వస్తలేడు, చూస్తా నాకు బండిగానితో అయితే నాకు పెద్ద నిద్రప్పుడు తీసుకుపోయింది కదా ఫోను. ఫోన్ లేదు, నేను పని చేస్తాను. నా గేట్ వచ్చినావా? అయిపోయిందా బ్రష్ చేసాడు? మళ్ళా ఫోన్ పట్టుకోండి, బ్రష్ చేయనికే కూడా ఫోన్ పట్టుకోండి. అరే ఏడ దాచిపెట్టినా అని తీసుకుంటావు ఇక్కడ డబ్బురా. ఎందుకు వెళ్తున్నావు అమ్మా? బ్రష్ వేసుకొని వెళ్తున్నా కదా. సంగతి చెప్తా నాకు. నేను చాయ్ పోసుకుంటా, పోయాలన్నా వద్దా? పోయి ఇక ఆడికి ఇంకా పైన్ బిస్కెట్లు అన్ని తెచ్చి కూడా మళ్ళీ తిననీకే బతిలాడాలి.
చాయ్ తాగండి. ఏంటిరా బన్నీ నాకు ఈ నెత్తి నొప్పి? చాయ్ బిస్కెట్లు ముంగడే పెట్టినాక కూడా మళ్ళా ఫోనేనారా? హాలిడేస్ అమ్మా, ఫోన్ చూసుకుంటా తింటుంటే, ఫోన్ చూసుకుంటా బెడ్ చేస్తుంటే ఆ కిక్కే వేరమ్మా. అవునా? అయితే నేను తింటుంటా, నువ్వు చూడకు, నువ్వు తినకు. రాము చాయ్ లేదు, టైం తిండి లేదు, ఏమన్నా అర్థమవుతుందా? మళ్ళీ ఫోన్ పిచ్చోండి ఇంతగానం అవుతున్నావు. హాలిడేస్ అమ్మా, తినుకుంటా ఫోన్ చూసినంటే ఆ కిక్కే వేరు. ఏం కిక్కులో ఏమో నీ పని చేస్తాను. నాన్లైన్ హోంవర్క్ పెట్టించి చేసినావా? చేసిన ఒక్కటి చేసినా, ఇంకొకటి ఉంది ఇప్పుడు చేస్తా. లేవురా బన్నీ, మళ్ళా ఫోన్ పట్టుకున్నావేం రా? పాన్ బిస్కెట్ తిని హోంవర్క్ రా. మనం అంత టెన్షన్ పడుతున్నావు. నేను చేస్తా, నేను చేయకుండా పనిష్మెంట్ నాకే చేసి ఉంటా కదా సార్కి. ఇప్పుడు 10 ఆన్లైన్ లా నువ్వు ఎంత అవుతుంది? 9:20 అవుతుంది. ఎప్పుడు రాస్తావు, ఎప్పుడు పెడతావు? నువ్వు టెన్షన్ తీసుకున్నావు. నేను 10 వరకు క్లాసెస్ పెడతా. ఇక్కడ ఎవరున్నారు బన్నీ? ఈ బిల్డప్ ఏం తక్కువ లేదు కానీ ఫోన్ ఇచ్చేసే. ఫస్ట్ లేచి హోంవర్క్ రాసుకో. అరే కొంచెం చూసుకొని రాస్తామా. వినవురా బన్నీ, నువ్వు వినవురా? నాకు నెత్తినొప్పి పాడేదిరా. రాస్తానమ్మా కొంచెం పైనాక. తప్పేటట్టు లేదమ్మా, ఇక నేను రాస్తా. రాయిపో, నడు ఫోన్ ఇక్కడి. ఫోన్ చూసుకుంటా రాస్తా. ఫోన్ చూసుకుంటా రాస్తా, ఫోన్ చూసుకుంటా తింటా. నాకు మెంటల్ లేపకరా బన్నీ, నీ పని మళ్ళీ మొత్తం చేస్తా. సరే, నేను అమ్మమ్మతో ఫోన్ మాట్లాడిస్తా. అప్పటి వరకు బుక్కులు తీసుకోపో. Perfect. Hello there. అయ్యమ్మా, నేను ఫోన్ చూసుకుంటూ రాస్తా. మనం ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పి ఫోన్ చూస్తున్నావు అమ్మా. ఏం చూసుకుంటా? నేను అమ్మమ్మతో ఫోన్ మాట్లాడేసి వస్తా. అరే రాయ్. పిచ్చి మొక్కపోడు ఇప్పుడు స్నానం చేయడు, తినడు, ఏం చేయడు. ఈ ఫోన్ ఎట్లనన్నా దాచిపెట్టాలి. ఏడ దాచిపెట్టాలి? ఇప్పుడు ఈ సెల్ఫ్లలో దాచిపెడితే దోలాడతాడు, కిచెన్ లో దాచిపెడితే దోలాడతాడు. దీనికి మంచి ప్లేస్ ఆలోచించాలి. ఒకసారి కిచెన్ లో చూసి That's pretty good. పెట్టినా దోలాడతాడు. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. హాల్లా పెడదామంటే హాల్లో వాడు హోంవర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బెడ్రూమ్ లోనే ఎన్నైనా దాచిపెట్టాలి. శుద్ధంగా ఐడియా. సెల్ఫ్లల్లో పెట్టినా ఏడ పెట్టినా మామూడు తీస్తాడు. పరుపు కింద పెడితే అస్సలు పరుపు కింద పెట్టినా అనే ఆలోచనే మనకి రాదు. పరుపు కింద పెట్టేస్తాడు. ఇప్పుడు చెప్తాను పని పెట్టినా నేను పోతున్నాను. బన్నీ ఎంతవరకు వచ్చింది? ఇది అయిపోయింది. ఇది పేజ్ అంతా రాస్తే అయిపోతుంది. సరే నాన్న, నేను కిందికి వేసి వస్తా. ఫోన్ ఇచ్చివమ్మా. నేను కిందికి వేసి వస్తా. ఫోన్ ఆడబెట్టిన కొంచెం ఉంది కదా, రాసుకున్నాక ఫోన్ తీసుకొని ఆడుకో. సరే అమ్మయ్య, హోంవర్క్ అయిపోయింది. ఇక ఫోన్ తీసుకొని ఆడుతున్నా. ఫోన్ ఏది? సెల్ఫ్లో ఇస్తే సెల్ఫ్లో లేదు, మంచం మీద పెట్టిందంటే మంచం మీద లేదు. మా అమ్మ దాచిపెట్టి నాకు దూరం. Sorry ass DJ. అయినా నా తల్లి ఫోన్ ఫ్రిడ్జ్ లో దాచి పెడతారా? నేను నిన్న కూర్చున్నాను. నా వీళ్ళైతే దాచి పెట్టే ఛాన్స్ లేవు. బా ఫోన్ లేదు. మా అమ్మ అంటున్నారు ఫోన్ చూసామంటే ఫోన్ ఇస్తలేదు. నాకు ఫోన్ కావాలి, నాకు ఫోన్ కావాలి.
హోంవర్క్ అయిపోయిందా? మళ్ళా స్నానం చేయవా? ఫోన్ ఏడుంది? నాకేం తెలుసు. నువ్వేమో దాచిపెట్టినావమ్మా. నాకు ఫోన్ కావాలమ్మా, నాకు ఫోన్ కావాలమ్మా. ఫోన్ లేదంటే నేను ఉండలేనమ్మా. నాకు ఫోన్ కావాలమ్మా. ఇంతగానం ఫోన్ పిచ్చి పట్టిందేం రా? ఫోన్ తోటే బ్రష్, ఫోన్ తోటే తిండి, ఫోన్ తోటే హోంవర్క్, ఫోన్ అని ఇట్లా పిచ్చాయిలాగా చేస్తున్నావు. ఏంది అడినో కదా లేబన్ని స్నానం చెయ్యి. కొంచెం ఫోన్ చూస్తే నా మైండ్ రిలాక్స్ అవుతుంది అమ్మా. అప్పుడే నేను స్నానం చేస్తా. అమ్మా ఫోన్ అమ్మా, నాకు ఫోన్ ఇస్తేనే నేను రిలాక్స్ ఉంటానమ్మా. నాకు ఫోన్ ఇయ్యమ్మా. ఏం చేయాలరా నాయన? హాలిడేస్ అని మొత్తం ఫోన్ చూసుకుంటున్నావు. దేవుడా ఇదేం బాధరా నాయన? ప్లీజ్ అమ్మా, ఇయ్యమ్మా. ఎంతగానం పిచ్చేంది బన్నీ. ఇంత ఫోన్ ఆడితే మంచిది కాదు. ఫోన్లలో చూస్తలేవా ఎట్లా చూపిస్తున్నారు? ఎక్కువ ఫోన్ చూస్తే మంచిది కాదని. ఇయ్యమ్మా, నాకు ఫోన్ కావాలి. 10 రోజులైతే హాలిడేస్ అయిపోతాయి అమ్మా. నాకు ఫోన్ కావాలమ్మా. మళ్ళీ నేను చూడను కదమ్మా. తప్పుతుందా? హాలిడేస్ అన్ను ఇక్కడ మళ్ళీ అంటే నాకు తెలియకుండా దాచిపెట్టినా అమ్మా. ఏం దాచిపెట్టలేనురా. అక్కడ ఛార్జింగ్ పెట్టిన తెచ్చిస్తావు. నువ్వు అట్టే మళ్ళు ఏం చేయాలి ఫ్రెండ్స్? నెత్తి నొప్పి మీకు కూడా అట్లనే ఉందా? పిల్లలతోటి హాలిడేస్ లలో ఫోన్ అనేసి మా ఇంట్లో అయితే ఫోన్ అస్సలు వదులుతలేరు పిల్లలు. ఏం చేయాలి? ఇక ఈ 10 రోజులు అయితే తప్పదు. ఇక మా బన్నిగాడికి అయితే ఫోన్ ఇచ్చేస్తున్నా. ఇక ఫోన్ ఇస్తే గానీ ఆయన నెక్స్ట్ ఫ్రెష్ గాడు. థ్యాంక్ యూ అమ్మా. అయ్యా ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఈ కంటెంట్ వీడియో అయితే తీసినాం కదా. నిజానికి పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఫోను మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లలు ఫోన్ ఏడుస్తలేరు. ఏమన్నంటే హాలిడేస్ అమ్మా, హాలిడేస్ అనేసి అయితే అంటున్నారు. ఇక ఈ నెల రోజులు అయితే ఈ ఫోన్లతోటి మనకి తిప్పాలు అయితే తప్పదు. అట్లనే అందుకే నిజంగా మీ ఇళ్ళల్లో కూడా పిల్లలు ఇట్లనే చేస్తున్నారా మా పిల్లల్లాగా? అందుకే ఎట్లుంటది అనేసి అయితే ఫోన్ పిచ్చి వీడియో అయితే తీసినాం. మా కంటెంట్ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.